హాయ్ హలో నమస్తే. కేరళ గవర్నమెంటు కేరళ గవర్నమెంటు ఒక రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. అదే ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్స్కి సంబంధించి 1వ తారీఖున జూలై 1వ తారీఖు, ఈరోజు 3 అంటే మొన్న వాళ్ళొక రెజల్యూషన్ పాస్ చేశారు కేరళ గవర్నమెంట్. వీళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు. ఎందుకు రెజల్యూషన్ పాస్ చేశారంటే మీకు తెలుసు, ఇది ఎఫ్సిఆర్ఏకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చింది సెంట్రల్ గవర్నమెంట్. వీటి మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ మీద. చారిటబుల్ రన్స్ ఇవన్నీ, ఫారెన్ ఫండింగ్ అని క్రిస్టియన్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు కేరళ రెజల్యూషన్ కేరళ వాళ్ళు రెజల్యూషన్ చేశారు ఏమని, అసలు ఈ ఎన్జిఓలు మొత్తం కూడా యూనియన్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తే, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తే, ఈ వాలంటరీ ఆర్గనైజేషన్స్ని కూడా మీరు కంట్రోల్లోకి తీసుకుంటే, ఈ అంత కంట్రోల్ మొత్తం కూడా అసెట్ మేనేజ్మెంట్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే, దెన్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ మొత్తం మీరు మేనేజ్ చేస్తే ఈ ప్రాజెక్టులు ఎలా రన్ అవ్వాలి? హ్యుమానిటేరియన్ రిలీఫ్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది, ఎడ్యుకేషన్ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి, హెల్త్ కేర్ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి, ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్ రన్ అవుతున్నాయి, హ్యూమన్ రైట్స్ ప్రాజెక్టులు, సోషల్ వెల్ఫేర్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? నాకు తెలిసిన వరకు ఇప్పుడు కేరళ గవర్నమెంట్ వాళ్ళ తరపు నుంచి రాస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా క్రిస్టియన్ పాపులేషన్ ఉంది, చాలా ఎన్జిఓస్ రన్ అవుతున్నాయి, చాలా చారిటబుల్ ఆర్గనైజేషన్స్ రన్ అవుతున్నాయి. ఈ ఆర్గనైజేషన్స్ తరపున మోడీ గారిని ప్రశ్నించేటువంటి పార్టీ ఆడింది ఆంధ్రప్రదేశ్లో. 2 పొలిటికల్ పార్టీలు ఇక్కడ కొట్టుకుంటారు, ఇక్కడ చంపుకుంటారు, కేసులు పెట్టుకుంటారు, నరుక్కుంటారు, ప్రాణాలు కూడా తీసుకుంటారు. కానీ అక్కడ ప్రశ్నించేది ఎవరు? ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో బిల్లు చేయబోతున్నారు సిఆర్ఏకి సంబంధించి. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. హ్యుమానిటేరియన్ రిలీఫ్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ రాసింది, రెజల్యూషన్ పాస్ చేసి పంపించింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయాలి? బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఇది మేమేమి ఇల్లీగల్గా ఏం చేయట్లేదు, స్కామ్ చేస్తున్నారు వాళ్ళు, కొన్ని ఇల్లీగల్గా నక్సలైట్లతో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరో ఒకరు ఇద్దరు నక్సలైట్లతో ఇన్వాల్వ్ అయ్యారని ఎఫ్సిఆర్ఏకి సంబంధించిన మొత్తం కూడా నొక్కిపడేశారు. మేము ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నామన్నారు, ఫారెన్ ఫండింగ్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నామన్నారు. మేము ఎక్కడో పార్లమెంట్లో చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు రెజల్యూషన్ పాస్ చేయడం ఏంటి అని అంటున్నారు వాళ్ళు. అది కేంద్రానికి సంబంధించింది, మీరెందుకు రెజల్యూషన్ పాస్ చేస్తున్నారని చెప్పి కేరళ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు అనమాట. ఇప్పుడు ఈ విడి సతీష్ గారు ఎవరైతే ఉన్నారో కేరళ చీఫ్ మినిస్టర్, ఆయన ఆర్గ్యుమెంట్ అంతా ఇదే. మీరు డెమోక్రటిక్ ప్రాసెస్ని కూడా మీ చేతిలోకి తీసుకుంటారు. డెమోక్రటిక్ పార్టిసిపేషన్ అంటే పేర్లలుగా ఇప్పుడు ఒక ప్రాంతం ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి గవర్నమెంట్తో కృషి చేస్తూ ఉండేది డెవలప్ చేయడానికి. దాంతోపాటు డెమోక్రటిక్ ప్రజలు కూడా కృషి చేస్తూ ఉంటారు దాన్ని డెవలప్ చేయడానికి. ఎన్జిఓలు అనేవి డెమోక్రటిక్ ప్రాసెస్. ఎన్జిఓలని డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే కేరళ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది వీళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు పర్టికులర్ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది స్వచ్ఛంద కార్యక్రమాలు, ఫ్రీ వాలంటరీ వర్క్ చేసి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళను కూడా మీ చేతిలోకి తీసుకుంటే కదా ఆటోక్రసీ, డెమోక్రసీ ఎక్కడ ఉందనేది ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తారు. ఇప్పుడు ఇంతవరకు ఎన్జిఓలు ఉన్నాయి, వాళ్ళు కూడా విలేజ్లోకి వెళ్ళి సోషల్ సర్వీస్ చేస్తారు, వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా బట్టలు పంచుతూ ఉంటారు. సో ఎన్జిఓలు కొంతమంది స్కూల్ చెప్తూ ఉంటారు, ట్యూషన్లు చెప్తూ ఉంటారు ఫ్రీగా. ఇవన్నీ కూడా ఒక పక్క నడుస్తారు, ఒక పక్క గవర్నమెంట్ స్కూల్స్. ఇవన్నీ అంటే ప్యారలల్గా వాలంటీర్స్ ప్లస్ గవర్నమెంట్ రెండు కలిపి దేశాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పటివరకు. దట్స్ కాల్డ్ డెమోక్రటిక్ ప్రాసెస్, డెమోక్రటిక్ పార్టిసిపేషన్. ఈ డెమోక్రటిక్ పార్టిసిపేషన్ని ఈ ఎన్జిఓలను కూడా మీ కింద తీసుకుంటే ఇప్పుడు ఇంక డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ఉంది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అంటే నియంతృత్వానికి దారితీసింది కదా అనేది కేరళ గవర్నమెంట్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇది. ముఖ్యంగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఎన్జిఓలకు సంబంధించి. ఓకే, ఇది జరిగింది. ఇప్పుడు ఇక్కడ కేరళ వాళ్ళే ఫస్ట్ చేశారు, ఇంతవరకు ఎవరు మాట్లాడలేవు. కేరళ గవర్నమెంట్ చేసింది ఎందుకంటే అక్కడ కేరళలో ఎక్కువగా ఎడ్యుకేషను, హెల్త్, డిజాస్టర్ రిలీఫ్, పాలియేటివ్ కేరు, సోషల్ వెల్ఫేర్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ట్రైబల్ వెల్ఫేర్, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ కూడా కేరళకి సంబంధించినటువంటి వాట్ ఈస్ ఏ
వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి కూడా కేరళ గవర్నమెంట్ అనేది అది పనిచేసింది. ఓకే. రెండోది కేరళ అనేది హిస్టారికల్గా వాళ్ళు చాలా ఇప్పటికీ అపోజ్ చేశారు. గతంలో కాని అపోజ్ చేశారు, గవర్నర్ పవర్స్ని అపోజ్ చేశారు, జిఎస్టీ కాంపెన్సేషన్ అపోజ్ చేశారు, నీట్ని అపోజ్ చేశారు, సర్టెన్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ని అపోజ్ చేశారు, ఫెడరల్ ఫైనాన్సింగ్ దాన్ని కూడా టెన్నిటిని అపోజ్ చేశారు వాళ్ళు. సో అపోజ్ చేస్తారు కాబట్టి మీరు దీన్ని కూడా అపోజ్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. అంటే హిస్టారికల్గా కేంద్ర ప్రభుత్వం పెట్టిన చాలా బిల్స్ని అపోజ్ చేశారు కేరళ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేసేదానికి, ఒక బీజేపీ తప్ప అన్ని పార్టీలు కూడా ఈ యొక్క రెజల్యూషన్ సపోర్ట్ చేశారు. కేరళ కమ్యూనిస్టులు కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కేరళలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దెబ్బతింటున్నాయి, హాస్పిటల్స్, చర్చిలు, చారిటబుల్ ఆర్గనైజేషన్స్, డెవలప్మెంట్ ఎన్జిఓలు, రిలీఫ్ ఆర్గనైజేషన్స్ అన్నీ దెబ్బతింటున్నాయని ఈయన సీఎం గారు ప్రసంగించగానే కమ్యూనిస్టులు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ కేరళలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి క్రిస్టియన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేరళలో ఎంత జనాభా ఉందో ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఆంధ్రాలో కూడా క్రిస్టియన్ పాపులేషన్ ఉంది. బట్ అన్అఫిషియల్గా ఒకవేళ ఎస్సీ రికార్డులో ఉండవచ్చేమో, బట్ క్రిస్టియన్ పాపులేషన్ ఈజ్ మోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అక్కడ మిషన్ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, ఆర్ఫనైజెస్, రూరల్ డెవలప్మెంట్ సంబంధించినవి, డిజబిలిటీకి సంబంధించినవి, ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్, సోషల్ సర్వీస్ సంబంధించిన ఎన్జిఓలు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటే మరి వీటిని ఎవరు రిప్రజెంట్ చేయాలి? నాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలాంటి రెజల్యూషన్ పోయిందని కోరుకోవడం కళ. 2 పొలిటికల్ పార్టీలు ఇక్కడ కొట్టుకుంటారు, 2 పొలిటికల్ పార్టీలు ఇక్కడ దండుకుంటారు, 2 పొలిటికల్ పార్టీలు ఇక్కడ మాట్లాడుకుంటారు. అక్కడ మోడీ గారిగా మాట్లాడరు, ఆయనగా ప్రశ్నించినప్పుడు ఇప్పుడు ఇది అక్కడ కేంద్రంలో పెడుతున్నది. ఎవరు ప్రశ్నించాలి? ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ప్రశ్నించాలి? ఇట్స్ ఎ ప్రాబ్లం ఇష్యూ అది. ఓకే. గ్రేటర్ రెగ్యులేటరీ ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓస్ ఉన్నాయి, ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాలేజ్, ఇప్పుడు ఆంధ్ర లయోలా కాలేజ్ ఒకటి ఉంది, అది ఫారెన్ ఫండెడ్ ఉంటుందో లేదో మనకు తెలియదు, బట్ క్రిస్టియన్ కాలేజ్ 1953 నుంచి రన్ అవుతున్న ఆంధ్ర లయోలా కాలేజ్ 1953 నుంచి రన్ అవుతుంది. మరి ఫారెన్ ఫండ్ లేకుండా రన్ అవుతుందని నేనైతే అనుకోవట్లా. గవర్నమెంట్ కొద్దిగా ఎయిడెడ్ కాలేజీగా రన్ చేయొచ్చు, కొద్దిగా మొత్తం కూడా ఫారెన్ నుంచి కూడా ఎఫ్సిఆర్ అకౌంట్ ఉంది వాళ్ళకి కూడా. సో కాబట్టి ఆంధ్ర లయోలా కాలేజీలో ఫారెన్ ఫండింగ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు ఆ కాలేజీ ఎఫెక్ట్ అయింది కదా, వీళ్ళంతా చదువుతున్న హిందువులు కదా. లయోలా కాలేజీ పేరుకి క్రిస్టియన్ కాలేజీ, బట్ మొత్తం హిందువులు కదా చదివేది, అది ఎఫెక్ట్ పడింది. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు, ఇది కూడా 1885 నుంచి ఏఎల్సి వాళ్ళు రన్ చేస్తున్న కాలేజీ. రేపల్లెలో ఉన్న క్రిస్టియన్ కాలేజ్, రేపల్లె క్రిస్టియన్ కాలేజ్, ఇది ఐఆర్ఈఎఫ్ వాళ్ళు రన్ చేస్తున్న కాలేజ్. ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు క్రిస్టియన్ మెడికల్స్, పిఠాపురంలో క్రిస్టియన్ మెడికల్ సెంటరు, బేతేల్ హాస్పిటల్, సిబిఎం బేతేల్ హాస్పిటల్, సిబిఎం స్టార్ ఆఫ్ హోప్ హాస్పిటల్, ఇవన్నీ కూడా క్రిస్టియన్ హాస్పిటల్స్. ఈ చాలా ఎన్జిఓలు కూడా ఈ ఎఫ్సిఆర్ఏ మీద డిపెండ్ అయిన రన్ అవుతున్న హాస్పిటల్స్, కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటి తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ, ఇది కూడా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ యొక్క చారిటబుల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓలు దెబ్బతింటున్నాయి, మీరు అలాంటివి చెయ్యొద్దని క్రిస్టియన్స్ తరపున రాసే ఎవరు? ఇప్పుడు పిల్లి మెడలో గంట గట్టే ఎలుక ఎవరు? ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ పిల్లి మెడలో గంట, ఎలుకలన్నీ అనుకుంటున్నాయి గంట కడదాం పిల్లికి కట్టేది ఎవరు? ఏ పార్టీ? ఇక్కడ నీళ్ళు కొట్టుకొని మొత్తం అక్కడే కదా మద్దతు ఇస్తున్నారు. పోనీ ఎవరు ఇస్తారు? ఎవరు చెప్తారు? ఎవరు మాట్లాడతారు? ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న pathetic condition is this. Who will question this FCRA on behalf of Christian community now? To the Modi garu. ఓకే, అదే సంగతి. అదే ఇప్పుడు ఇక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఓట్లు పోలరైజ్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఓటు మాట్లాడుకుంటారు, ఓట్లు పోలరైజ్ చేసుకుంటారు. ఇటు హిందువుల ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు ఎంజాయ్ చేస్తారు. నరేంద్ర మోడీ గారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఢిల్లీలో కూర్చొని. జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం.